We'll wait for the next updates. Yes, భారత్ ఎయిర్ టు సర్ఫేస్ తో వరుసగా పాకిస్తాన్ పైన బాంబుల మోత మోగిస్తోంది. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్ ప్రాంతం అంతా దద్దరిల్లిన పరిస్థితి. మొత్తం 4 ఎయిర్ బేస్లను భారత్ టార్గెట్ గా చేసుకుని అక్కడ బాంబుల వర్షం కురిపించింది. దీంతో పాకిస్తాన్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా బాంబులతోటి వణికిపోయిన పరిస్థితి. ఆ 4 ఎయిర్ బేస్లు అలాగే పాకిస్తాన్లోని కొన్ని కీలక ప్రాంతాల్లో భారత్ ఏదైతే దాడులు జరిపిందో వీటిని అక్కడ ఉన్నటువంటి అధికారుల కన్నా ముందే పాకిస్తాన్ ప్రజలు వాటిని ధృవీకరించారు. ఎస్, ఇక్కడ భారత్ బాంబు దాడి చేసిందని అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీలు వాటిని ధృవీకరించి వీడియో అయితే తీసిన పరిస్థితి. ఆ తర్వాత అధికారులు దాన్ని అధికారికంగా ధృవీకరించారు. మొత్తం 4 ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని భారత్ వైమానిక దాడులు జరిపింది. అంటే కంటిన్యూస్ గా భారత్ ఏ విధంగా వాటన్నింటినీ పాకిస్తాన్ పంపేటువంటి ఆ డ్రోన్స్ ని ఏ విధంగా తిప్పికొడుతూ పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లను ఉగ్ర స్థావరాలను అలాగే కీలక ప్రాంతాలను టార్గెట్ గా చేసుకొని భారత్ మరోవైపు దాడులు చేస్తోంది. అయినప్పటికీ కూడా ఏ మాత్రం బుద్ధి మార్చుకొని పాకిస్తాన్ భారత్ పైన మళ్ళీ ఇదే విధంగా ఎయిర్ స్ట్రైక్స్ అన్నవి జరుపుతోంది. కానీ వాటికి అంతే ధీటుగా భారత సైన్యం కూడా అంతే ధీటుగా జవాబిస్తోంది. ఎక్కడా తగ్గకుండా ఎప్పటికప్పుడు కూడా వాటన్నిటిని సమర్థవంతంగా గాల్లోనే పేల్చివేస్తూ వస్తుంది. అయినప్పటికీ పాకిస్తాన్ ఒకవైపు ఆర్థికంగా మొత్తానికి చతికిల పడిపోయింది. మరోవైపు పాకిస్తాన్ ప్రధాని ఎక్కడున్నారో తెలియదు, అలాగే కీలకమైనటువంటి నేతలు ఎక్కడున్నారో కూడా తెలియదు. అసలు ఎవరు లీడ్ చేస్తున్నారు ఈ ఆపరేషన్ ని, అసలు వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అన్నది కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదో కావాలని భారత్ ను రెచ్చగొట్టే విధంగా పైకి మాత్రం ప్రగల్భాలు పలుకుతూ పెద్ద మాటలు చెప్తూ భారత్ యుద్ధానికి సై అంటూ మాటలు చెప్తూ మాత్రం వెనక తోకముడుస్తోంది. ప్రపంచ దేశాల ముందు అడుగు తినే పరిస్థితి పాకిస్తాన్కి వచ్చింది. ఆర్థిక పరంగా మొత్తానికే చతికిల పడిపోయింది. ఏ దేశము కూడా సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు కూడా అడుగు తింటున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం ఏ మాత్రం తన బుద్ధి మార్చుకోవట్లేదు. ఇంతే విధంగా భారత్ పైన మళ్ళీ డ్రోన్ అటాక్స్ చేస్తోంది. గడిచిన 3 రోజులుగా కూడా పగటిపూట సైలెంట్ గా ఉంటూ రాత్రిపూట దొంగచాటుగా దెబ్బ కొట్టే విధంగా ప్లాన్ చేస్తూ వస్తుంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో గత రాత్రి కూడా అంటే 9 గంటల ప్రాంతంలో అలాగే 3 గంటల ప్రాంతంలో కూడా మరోసారి అటాక్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే భారత్ వాటిని తిప్పికొట్టడమే కాకుండా పాకిస్తాన్లోని కీలక ప్రాంతాల్లో కూడా బాంబుల మోత మోగించింది. అలాగే 4 ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. దీంతో ఆ ఎయిర్ బేస్లు అన్నివి కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రాంతాలనేవి కూడా కంప్లీట్ గా బ్లాక్అవుట్ చేసింది. అక్కడ మొత్తం కూడా ప్రజలెవరూ బయటికి రాకుండా అక్కడ చర్యలు చేపట్టింది. మరోవైపు ఎయిర్ బేస్లను సైతం కంప్లీట్ గా క్లోజ్ చేసేసింది. ఇప్పటికే పాకిస్తాన్ గగనతలానికి మన దగ్గర ఎంట్రీ లేదు అని చెప్పేసి భారత్ చెప్పిన నేపథ్యంలో పాకిస్తాన్ కూడా అదే ఫాలో అవుతోంది. మరోవైపు ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ పైన కూడా మిసైల్తో అటాక్ చేసింది. కానీ వాటిని కూడా భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఎందుకంటే ఏ క్షణమైనా ఎటువంటి అటాక్ జరిగినా కూడా మేము రెడీగా అన్నింటినీ ఫేస్ చేసేందుకు రెడీగా ఉన్నామంటే ఇప్పటికే భారత ప్రపంచ దేశాలకు సంకేతాలు ఇచ్చింది. పాకిస్తాన్కు మాత్రం చాలా క్లియర్గా ఈ పాటికే అర్థమై ఉంటుంది. అయినప్పటికీ కూడా కుక్కతోక వంకర అన్నట్టు పాకిస్తాన్ మాత్రం తన నీచ బుద్ధిని ఏమాత్రం మార్చుకోవట్లేదు. కావాలని అంటే ప్రపంచ దేశాలు సైతం సిగ్గుపడే విధంగా చివాట్లు పెడుతున్నప్పటికీ ఏమాత్రం కూడా తన తీరు మార్చుకోవట్లేదు. భారత్ పైన పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కావాలని రెచ్చగొడుతూ ఈ విధంగా డ్రోన్ అటాక్స్ చేస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎయిర్ స్ట్రైక్స్ చేస్తూ వస్తుంది. కానీ భారత సైన్యం ముందు పాకిస్తాన్ ఎక్కడా కూడా అంటే ఏ పాయింట్లో కూడా పాకిస్తాన్ భారత్ ముందు అసలు సరి సమానం కాదు కదా. కనీసం ఎక్కడా కూడా దాని స్థాయికి తగ్గట్టు కూడా రాదు. భారత్ వద్ద ఉన్న అత్యాధునిక టెక్నాలజీ కావచ్చు, అత్యాధునిక డ్రోన్లు మిసైలు మన వద్ద ఉన్న S-400 కావచ్చు, అంటే ఇటువంటి అత్యాధునిక డ్రోన్లు మిసైళ్లు భారత్ వద్ద ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద ఏమీ లేకపోయినప్పటికీ కూడా కావాలనే ఉడత ఊపులు ఉడత బెదిరింపులకు పాకిస్తాన్ భయపడుతోంది. కానీ వాటికి భారత్ ఎక్కడా కూడా తగ్గేది లేదు అని అంటూ అంతే ధీటుగా జవాబిస్తోంది. వరుస పేలులతో పాక్ పట్టణాలు దద్దరిల్లుతున్నాయి. పాకిస్తాన్లో భూకంపం సైతం సంభవించింది. అంటే ఇక్కడ
ప్రకృతి కూడా పాకిస్తాన్కు సహకరించట్లేదు. అక్కడి సొంత అంతెందుకు పాకిస్తాన్లోని సొంత ప్రజలే అక్కడ విధానాన్ని కూడా వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ప్రజలు ఎంత చీకొడుతున్నారో కూడా చాలా క్లియర్గా అర్థమవుతోంది. పాకిస్తాన్లోని కొంతమంది ప్రజలే ఈ విధానాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ వారు ఆందోళన చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే అక్కడ పాక్ ప్రధాని ఎక్కడున్నారో కూడా ఆయన అడ్రస్ తెలియదు. కుటుంబంతో సహా అంటే బీరాలు పలికినటువంటి పెద్ద పెద్ద నేతలందరూ ఎప్పుడైతే అటాక్స్ స్టార్ట్ అయ్యాయో, అటాక్స్ స్టార్ట్ అయిన వెంటనే వారంతా అడ్రస్ లేకుండా గల్లంతైపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయాయో ఎవరికీ తెలియదు. అంటే ఒక దేశాన్ని ముందుండి నడిపించాల్సినటువంటి ప్రధాని అడ్రస్ లేకుండా పోతే ఇంకా అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి, ఆ దేశం పరిస్థితి ఏంటో కూడా మనం ఇంకా చెప్పక్కర్లేదు. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ చేస్తున్నటువంటి నీచ బుద్ధి అలాగే ఈ నీచ కార్యక్రమాలను కూడా చాలా నిశితంగా గమనిస్తున్నా. అందుకే ఏ దేశం కూడా సపోర్ట్ చేయడానికి ముందు రావట్లేదు. అగ్రరాజ్యాలు సైతం అంటే పెద్ద పెద్ద దేశాలు సైతం భారత్కు అండగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా కూడా పూర్తిగా భారత్ చేతికేలు పడిపోయింది. ప్రపంచ దేశాల ముందు చేయి చాచి ఆడుకుంటున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి సహాయం కూడా పుట్టట్లేదు. పూర్తిగా భారత్ అన్నది అంటే వార్ వన్ సైడ్ అని మనం చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా పాకిస్తాన్ చేసినటువంటి ఏ దాడినైనా కూడా అక్కడికక్కడే కూడా సమర్థవంతంగా తిప్పికొడుతోంది. అండ్ అలాగే ఇక్కడ భారత్ కూడా కొన్ని నియమ నిబంధనలు పాటిస్తోంది. అక్కడ సామాన్య ప్రజలు కావచ్చు, అలాగే నివాస ప్రాంతాలపై ఎక్కడ అటాక్ చేసిన పరిస్థితి ఇప్పటి వరకు లేదు. కానీ పాకిస్తాన్ మాత్రం తన నీచ బుద్ధి మార్చుకోకుండా సామాన్య ప్రజలు, నివాస ప్రాంతాలు, సివిలియన్సే టార్గెట్గా ఇక్కడ అటాక్స్ చేస్తూ వస్తుంది. కానీ భారత్ మాత్రం ఆ లైన్ని ఎక్కడా కూడా క్రాస్ చేయలేదు. కేవలం పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలు, ఎయిర్ బేస్లు, కీలక ప్రాంతాల్లో మాత్రమే డ్రోన్ అటాక్స్, మిసైల్ అటాక్స్ అన్నవి చేస్తూ వచ్చింది. भाईजान नूर खान बेस में आके गिरा है। भाईजान नूर खान बेस में आके गिरा है। ये Ahí,